మీ మీద అటెంప్ట్ జరిగాయంట మీద అటెంప్ట్ చేయడానికి ఒకడు వచ్చాడు నన్ను. వాడు ఎంత అజాన్ బాల్లో ఉన్నాడు, ఒకడు ఆటోలో దిగాడు. నేను కోదరపాటి స్టూడియోలో నేను మా స్వామినాథన్ గారు కూర్చొని అప్పుడే భోంచేసి కూర్చొని మాట్లాడుకుంటాను. వచ్చాడు, ఇంకా కోటియారు అన్నాడు. తమిళ్లో లావు భయంకరంగా ఉన్నాడు. అంటే మన బాహుబలిలో విలన్ ఉంటాడే ఆ లెవెల్ క్యారెక్టర్ అలా ఉన్నాడు. వచ్చాడు ఆయన స్వామినాథన్ గారు, అవునుదా సార్ కోటియారు. నన్ను చూశాడు, వాంగ సార్ నందా సార్ కోటి వాంగని. నన్ను చూడగానే సార్ వడకో సార్ అనేసి నాకు నమస్కారం పెట్టి పక్కన కూర్చున్నాడు. వచ్చి నాకు ఎలా తెలిసిందంటే వీడు ఎందుకు వచ్చాడని. వడకో సార్ సార్ என்னங்க சொல்லுங்க விஷயம் అంటే నేను తమిళ్లో అడిగి ఏంటండి చెప్పండి విషయం. ఉన్నలే సార్ ఉన్న ఫోన్ చేశాడు. అప్పుడు సెల్స్ వచ్చినాయి. ఫోన్ చేసి మాట్లాడుతున్నాను వాళ్ళతోటి. హే హే ఎవరా తన ఏంటే విజిటేటర్ కదా అని తమిళ్లో చెప్తున్నాడు. చూచో రొంబ తప్పు మాది అనేసి నో అదే డిస్కషన్ జరుగుతుంది చెప్పి ఫోన్ పెట్టేశాడు. నేను గమ్మున కూర్చున్నాను. టక్కన కొంచెం లేచి తను సార్ వరం సార్ అనేసి నాకు దండం పెట్టేసి చూడండి వాళ్ళు ఎంత వాడిని ట్యూనప్ చేసి అసలు నన్ను తొక్కు లేపేసేవాళ్ళండి అని ప్లాన్తో నా మీద అంత రైవలరీ పెంచుకొని నేను ఏం చేశాను నేను అంత రైవలరీ పెంచుకొని. అంటే ఇది రాజుగారి తరపు నుంచి వచ్చిందని ఎట్లా అనుకుంటారు మీరు? డెఫినెట్ ఇంకా వాడు ఎవడో నాకు తెలియదు. నేను ఎవరితో రైవలరీ పెట్టుకోలేదు. నా రైవలరీ అంటే అప్పుడు నడిచే రైవలరీ ఇదే జరుగుతుంది అక్కడ మ్యాటర్. ఓకే ఇప్పుడు అలా పంతానికి వస్తే నేను పుట్టి పెరిగిందే మెడ్రాస్లో. నేను ఆ పొరికిలికే పొరికింది నేను. నేను ఇంకా రెబెల్ట్ అవుతే అది ఇంకా వేరే రకం అవుతుంది. నేను అక్కడికి వెళ్ళలేదు, ఆ రూట్కే వెళ్ళలేదు. అన్నీ వదిలేసి అలా సాఫ్ట్గా ఒక భాష ఉంటాడే ఆ లెవెల్లో కామ్గా నా పని నేను చూసుకుంటూ బ్రహ్మాండం. ఒకవేళ అదేనా తను ఏదైనా అటెంప్ట్ చేస్తుంటే కూడా తను అక్కడే పాతేసి ఉండేవాడు. అంటే అంత మనకి అది కూడా ఉంది ఆ రూట్కి వెళ్తే. నేను వెళ్ళలేదు, అవన్నీ మనకు వద్దు అన్నట్టు. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు అనుకున్నాను ఇంకా చిచ్చి ఫ్రెండ్షిప్ అంటే ఇదా, స్నేహానికి ఇచ్చే విలువ ఇదా. నేను ఎందుకు ఆ రోజు మా గురుగారు చెప్తే మాట వినలేదు, మా నాన్న చెప్తే వినలేదు. ఈ పార్ట్నర్షిప్ వద్దురా, నువ్వు ఒక్కడవే చేయరా. ఎంతమంది మా అన్నయ్యతో కలిసి మీ ఫ్యామిలీ ఉన్నారు కదా, అదే వాసుగారితో ఎందుకు చేయకూడదని. ఇప్పుడు మేము ఫ్యామిలీ కంటే అందరూ ఇండివిజువల్గా వాళ్ళ ప్రొఫెషన్లో పెరిగామండి. అందువల్ల మళ్ళీ అక్కడ బ్రదర్స్లో అంటే మళ్ళీ ఇంకా ఎక్కువ కాంప్లెక్స్ అయిపోతాయి. అందుకని సరే నాకు అనిపించలేదు, నేను ఒకటే సరే చూద్దాం దేవుడు ఏం చేస్తాడు అన్నట్టు. అప్పుడు నేను మొత్తం ఒక సిస్టమ్ని సెట్ చేసుకొని మొత్తం ఆర్కెస్ట్రా. అప్పుడు నాకు రెహమాన్ అప్పుడు స్ప్లిట్ అయిన తర్వాత కూడా వాడు ఇంటికి వచ్చి చాలా బాధపడ్డాడు, ఏంటి ఇలాగ విడిపోతే ఇలాగ. అప్పుడు నేను చెప్పాను, ఇలా విడిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంకా ప్రాబ్లం వద్దురా, నువ్వు ఉండాలి నాతో. ఎప్పుడు ఇలా స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇక్కడ హైదరాబాద్లో చెన్నైలో తను ఇంటికి వచ్చి, అప్పటికైనా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు కదా? అవ్వలేదా? తను అప్పుడు కీబోర్డ్ ప్లేయరే. ఓకే అవ్వబోతున్నాడు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరలో. ఓకే. అప్పుడు నాకు 2-3 సినిమాలకు వర్క్ చేసి ఇంకా తర్వాత తనకు తనే వెళ్ళిపోయాడు. అంటే నేను వదిలేస్తాను ఇంకెందుకు వాడు. ఆ తర్వాత నాకు మనీష్ శర్మ అని, హారిస్ జయరాజ్ అని, ఇంకా మా వరద అని కీబోర్డ్ ప్లేయర్, వీళ్ళందరినీ వేసుకొని వాళ్ళతో నాకు ఎవరు వచ్చినా, ఏ కీబోర్డ్ ప్లేయర్ వచ్చినా వాటితోటి పని తీసుకోవడం తెలుసు, ఏ సౌండ్ తీసుకోవాలని నాకు. అలాగే నేను నా ఎక్స్పీరియన్స్ అది అంతే. అది ఆ సక్సెస్ ఎరాలో అన్నీ కొట్టుకుని వెళ్ళిపోయింది. మరి మీరు తర్వాత ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీరు కలిసి పనిచేసే ప్రయత్నాలు చేశారు అంటే, మరి ఎందుకు ఆ రకంగా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు, మరి ఎందుకు మళ్ళీ జరగలేదు అది? మా ఇద్దరిని ఒకసారి ఏం చేశారంటే, చెన్నైలో ఉన్న ఆర్కెస్ట్రా అంతా, మాతో పనిచేసిన ఆర్కెస్ట్రా, మా అదర్ కంపోజర్స్ అందరూ రాజ్కోటి మళ్ళీ కలవాలి వాళ్ళు ప్రోద్బలం చేసి మా ఇద్దరిని ఎక్కువ ఫోర్స్ చేసి మా ఇద్దరికి సన్మానం చేశారు చెన్నైలో. ఆ సన్మానంలో నన్ను అనౌన్స్ చేయమన్నారు, మీ ఇద్దరు చేస్తారా లేదా, అందరూ అరుపులు, మీ ఇద్దరు కలిసి చేస్తారంటే. అప్పుడు నేను రాజుని అడిగాను, ఏం రాజు మనం చేద్దాం అంటే, ఎస్ చేద్దాం, తప్పకుండా చేద్దాం. రాజు కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను, ఎస్ రాజ్కోటి అగైన్ బ్యాచ్ అని. బ్రహ్మాండ రిసెప్షన్. ఇక్కడ కూడా మేము ప్రెస్ మీట్ ఇచ్చాం, అన్ని ఇచ్చాం.
ఇచ్చేమో కానీ ఒక్క ప్రొడ్యూసర్ ఒక్క హీరో పిలిచి రాజ్కోటి మళ్ళీ కలిసారు వాళ్ళతో మళ్ళీ ఇద్దాం అని ఒక్క డైరెక్టర్ రాలేదు, ఒక్క ప్రొడ్యూసర్ రాలేదు, ఒక్క హీరో రాలేదు మాకు సినిమా ఇవ్వడానికి. అది సో అందుకని మళ్ళీ సోలో చేశారు మీరు, అందుకని మళ్ళీ మీరు సోలో చేశారు. అంతేగా. తర్వాత రాజు చాలాసార్లు అడిగాడు, ఏంటి కోటి ఏదైనా సినిమాలు వచ్చినాయి, ఎవరన్నా అప్రోచ్ అయ్యారా? అవును, దాని తర్వాత మీరు సోలోగా చేసిన సినిమాలు ఏంటండి? ఆ ప్రెస్ మీట్ తర్వాత ప్రెస్ మీట్ తర్వాత చాలా చేశాను. అరుంధతి. చాలా అంటే అరుంధతి, ఐ థింక్ అరుంధతి ముందే, అరుంధతి అయిపోయింది, ఓకే అది గుర్తులేదు నాకు. అరుంధతి ఆల్రెడీ కమిటెడ్, అది ఓకే కోటిగా కమిట్ అయిపోయి అది చేస్తున్నాను. ఓకే అరుంధతి అంతా అయిపోయిన తర్వాత ఓకే ఓకే అంటే తర్వాత వచ్చినవి మళ్ళీ మరి మీరు చేశారు కదా, నేను ఎందుకు చేశాను. మరి ఎందుకు అప్పుడు కలవాలంటే అంటే వాళ్ళు ఒప్పుకోకపోవటం, కొంచెం ప్రొడ్యూసర్స్ అంటే చిన్న చిన్న సినిమాలు, ఓకే ఓకే బడ్జెట్ ప్రాబ్లమ్. బడ్జెట్ ప్రాబ్లము. ఓకే మళ్ళీ మేము ఇద్దరు చేస్తున్నాం అంటే ఒక పెద్ద మంచి బ్రేక్తో రావాలి. అటువంటి సినిమాలు రాలేదు, అదే నేను చెప్తున్నా. ఎవరు ఒక పెద్ద డైరెక్టర్ రాలేదు, ఒక పెద్ద హీరో రాలేదు. అరే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, మనకి ఇంత సక్సెస్ మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ మళ్ళీ కలిసారే, మళ్ళీ వాళ్ళకి సినిమా ఇచ్చి వాళ్ళని ఇచ్చేద్దాం అని. ఈవెన్ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ కానీ, నాగార్జున కానీ ఎవ్వరు రాలేదు. ఎందుకంటే పెద్ద హీరోస్ వాళ్ళు ఇస్తే, వాళ్ళ సినిమా చేస్తేనే మళ్ళీ ఆ ఒక హైప్ మళ్ళీ వస్తుంది మాకు. చిన్న హీరో సినిమాలు చేస్తే, సపోజ్ నువ్వే కావాలి చేసావు అనుకోండి, అటువంటి టైప్ ఆఫ్ సినిమా చేస్తే దాంట్లో ఎక్కడ హైప్ వస్తుంది? మళ్ళీ మాసెస్కి రీచ్ అవ్వాలంటే ఒక పెద్ద హీరో సినిమా చేయాలి. అలా ఎవరు మాకు ఇవ్వాలి. మీరు అలా ఇద్దరు వెళ్ళి ఏదైనా పెద్ద హీరోని కలవడం జరిగిందా మరి తర్వాత? యాక్చువల్లీ మాకు చిరంజీవి గారు ఒకసారి ప్రామిస్ చేశారు, మీ ఇద్దరు కలిస్తే తప్పకుండా నేను సినిమా ఇస్తాను, ఆయనే చెప్పాడు ఒకసారి ఒక మీటింగ్లో. అంటే మీ ఇద్దరు ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళాము, ఓకే అప్పుడు విడిపోయి ఉన్నాం. ఇప్పుడు ఆయనే ఓపెన్గా చెప్పాడు, అంటే మైక్లో చెప్పలే, మా ఇద్దరిలో చెప్పాడు, మీ ఇద్దరు కలుస్తారంటే ఇప్పుడే మేము స్టేట్మెంట్ ఇప్పుడే చెప్తాను, నేను ఇద్దరు సినిమా వేస్తాను. నేను క్వైట్ అయిపోయాను, ఇక వీటితో పడలేము, మళ్ళీ మళ్ళీ మొదటికి వేసేస్తాను నేను భయపడిపోయి. ఓకే అన్ని దెబ్బలు తినేసాను నేను మెంటల్గా. మరి ఈ విషయాన్ని మరి కలిసినప్పుడు ఒకసారి గుర్తు చేయాల్సిన బాధ్యత మీకే ఉందిగా. ఉంది, అది మేము అంత ఓపెన్గా చెప్పినప్పుడు అందరికి తెలుసు కదా, తెలిసి పిలవాలి కదా అన్న ఉద్దేశంతో మేము వదిలేసాం. ఐ థింక్ ఇప్పటికీ నేను రాజు వెళ్ళి అడిగితే డెఫినెట్గా ఇస్తారు అనుకుంటున్నాను మేబీ. ఇప్పుడు పైగా తను కూడా అంత స్టేబుల్గా లేడు హెల్త్ వైజ్ టోటలీ. ఇప్పుడు ఏంటండి రాజు గారి పరిస్థితి ఏంటి, ఎలా నాకు తెలియదండి. తను ఈజ్ హ్యాపీ విత్ కిడ్స్ అండ్ ఆల్, ఈస్ వెరీ హ్యాపీ, క్వైట్